SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాచకొండ హైదరాబాద్ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇళ్ల ముందు పార్కింగ్ చేసిన కొత్త పల్సర్ బైకులను టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర పాత నేరస్తుడిని ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు ఆంధ్రప్రదేశ్ ప్రొద్దుటూరుకు చెందిన అంతర్రాష్ట్ర దొంగ మల్లె భరత్ కుమార్ తో పాటు ఈ దొంగిలించిన ఈ బైకులను కొని ఇతరులకు ఎక్కువ డబ్బులు అమ్ముతున్న మరో వ్యక్తి వలిమోని చిన్నయ్యను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ప్రధాన నిందితుడు భరత్ కుమార్ కు చిన్నయ్యకు ఫేస్బుక్ లో పరిచయం అవగా అక్కడి నుండి స్నేహితులుగా మారి ఈ నేరాలకు పాల్పడ్డారు. ఇద్దరు నిందితుల వద్ద నుండి 18 లక్షలు విలువైన 18 కొత్త పల్సర్ బైకులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఎవరైనా బైకులను ఎలాంటి పత్రాలు లేకుండా తక్కువ ధరకు అమ్మినట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, ఇలాంటి వాహనాలు ఎవరు కొన్నా కూడా వారు కూడా కేసులలో బాధ్యతలు అవుతారని ఎల్బీనగర్ ఏసీపీ కృష్ణయ్య ప్రజలకు సూచించాడు. ఎల్బీనగర్ సబ్ డివిజన్ పరిధిలో ఈ మధ్యకాలం జరిగిన బైక్ దొంగతనాలకు సంబంధించి మల్లె భరత్ కుమార్ని అనే అక్యూజ్డ్ని ఇన్ఫర్మేషన్ తోటి ఇక్కడే డివిఎం కాలేజ్ దగ్గర ఎల్బీనగర్ పరిధిలో పట్టుకోవడం జరిగింది. ఇతని మోడస్ ఆపరెండి ఏంటంటే పల్సర్ బైక్స్ ఏవైతే కొత్తగా పల్సర్ బైక్స్ ఉంటాయో వాటిని పల్సర్ బైక్స్ మాత్రమే ఇతను దొంగతనం చేసి వాటిని వేరే వాళ్ళకు 20,000 నుంచి 30,000 వరకు అమ్ముతున్నాడు. ఇతను కొన్ని క్యాషు ఆన్లైన్ ద్వారా కొంత నగదు రూపంలో తీసుకుంటూ ఇతను కూడా ఒక చిన్నయ్య అలియాస్ కిట్టు అనే అతన్ని కూడా ఇతనికి ఫేస్బుక్ ద్వారా పరిచయం అవుతాడు. ఇతను బీడిఎల్ బానూరులో ఉంటాడు. అతని ద్వారా కొన్ని బైక్స్ ఇతను అమ్మడం జరిగింది. అతను రీసేల్ చేసి అతను కూడా కొంత ఎక్కువ అమౌంట్కి అమ్ముకొని అతను కొన్ని బైకుల్ని 5 బైకుల్ని కూడా అతను అమ్మడం జరిగింది. మొత్తం 18 పల్సర్ బైకుల్ని రికవరీ చేయడం జరిగింది. ఇందులో రాచకొండ కమిషనరేట్ పరిధిలో 10 పల్సర్ బైకులు, హైదరాబాదు సిటీ పోలీస్ పరిధిలో 7 పల్సర్ బైకులు, సైబరాబాదు మియాపూర్ పోలీస్ స్టేషన్లో 1 బైకు, మొత్తాన్ని కూడా ఈ భరత్ కుమార్ ద్వారా ఈ చిన్నయ్య అలియాస్ కిట్టు ద్వారా రికవరీ చేయడం జరిగింది. ఇతను ఎవరైతే భరత్ కుమార్ ఉన్నాడో ఇతను ఓల్డ్ అఫెండరు, ప్రొద్దుటూరుకు సంబంధించిన వాడు, కడప జిల్లా, ఏపీ స్టేటు. ఇతను ఇంటర్ స్టేట్లో చాలా దొంగతనాలు చేసినాడు. ఇతని మీద గతంలో కూడా కొన్ని కేసులు ఉన్నాయి. ఎక్కడ ఒక ప్రీవియస్ 22లో పోక్సో యాక్ట్లో కేసు ఉన్నది. 9 HB/నైట్ కేసులు ఉన్నాయి. బద్వేల్ పిఎస్లో ఒక 4 మోటార్ సైకిళ్ళు దొంగతనం చేసిన కేసులు ఉన్నాయి. ఇతను డిసెంబర్లో బద్వేలు జైలు నుంచి రిలీజ్ అయినాక జనవరి నుంచి ఇప్పటి వరకు ఈ 18 బైకుల్ని దొంగతనం చేయడం జరిగింది. ఇతన్ని ఈ బైక్లన్నీ కూడా అతని ద్వారా రికవరీ చేయడం జరిగింది. ఈ మొత్తం కూడా సుమారుగా ఇవన్నీ కూడా కొత్త పల్సర్ బైకులు 18 లక్షల వర్తు ఉంటాయి. ఇతన్ని ఇక్కడ డివిఎం కాలేజ్ అరెస్ట్ చేసినాము. ఇతని లీడ్ మీద ఈ చిన్నయ్యని కూడా బీడిఎల్ బానర్లో అరెస్ట్ చేసి అతని కాడ కూడా ఒక బైకు రికవరీ చేయడం జరిగింది. ఇతని ఫేస్బుక్ ద్వారా ఈ చిన్నయ్య ఇతనికి పరిచయము. దాంతో ఇతని అకౌంట్ కూడా ఎవరైతే ఈ అకౌంట్ ఉన్నాయో ఇతనికి ఆ అకౌంట్ కూడా ఫ్రీజ్ చేయడం జరిగింది. మేము ఒకటే అప్పీల్ చేస్తున్నాము పబ్లిక్కి, మీ మోటార్ సైకిల్ని, ఎందుకంటే చాలా వరకు మెట్రో స్టేషన్ల జనసమర్థం ఉన్న ప్రాంతాల్లో బయట ఇంటి బయట పార్కింగ్ చేసి ఉన్న బైక్స్ ఎక్కువగా పోవడం జరుగుతుంది. మీ బైకుల్ని మీరు జాగ్రత్తగా పెట్టుకోవాల్సిన బాధ్యత మీకున్నది. కాబట్టి ఎంత ప్రికాషనరీగా ఎన్ని మెజర్స్ తీసుకుంటారో అన్ని రకాలుగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. డబల్ లాకింగ్ సిస్టమ్ కూడా పెట్టుకున్నట్టయితే కొంత సేఫ్టీ ఉంటుంది. అదేవిధంగా సీసీ కెమెరాల్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా వరకు బైకులు ఇంటి ముందు పెట్టినప్పుడు పోతున్నాయి. అదేవిధంగా కాలనీలు కూడా సీసీ కెమెరాలు ఉన్నట్టయితే తప్పకుండా ఈ దొంగల్ని పట్టుకోవడానికి మాకు ఎక్కువ స్కోప్ ఉంటుంది. కాబట్టి మేమందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం,
మ్యాక్సిమం కాలనీలో అసోసియేషన్స్ కానివ్వండి, జనసమర్థం ఉన్న మాల్స్ కానివ్వండి, ఇంకా ఈ